ఇది నా పేరు గంగా మురళీధర్ శర్మ. ఈ మా ఇంటికి ఎంపీడీ వారి ఆఫీస్కు కిరాయికి ఇవ్వడం జరిగింది. దాదాపు 6 సంవత్సరాలు అయింది. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కిరాయి ఇచ్చింది. దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాల నుండి కిరాయి ఇవ్వడం లేదు. అయితే 2 సంవత్సరాలు 24 నెలల తర్వాత నేను ఒకసారి ఆఫీస్కి వస్తే ఎంపీడీఓ గారు తర్వాత ఎంపీపీ గారు ఇద్దరు కూర్చొని నరసింహరావు గారు పంతులు గారు ఆగడమే చాలా గ్రేట్. ఆయనకు మనం కిరాయి ఆపడం సమంజసం కాదు. మీరు ఏ ఫండ్ నుంచైనా మీరు డబ్బులు డ్రా చేసి పంతులు గారికి ఇవ్వండి అని చెప్పేసి నరసింహరావు గారు కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ నేను రిటర్న్గా రాసి ఎంపీడీఓ గారికి ఇచ్చి రిటర్న్గా కూడా వాళ్ళకు ముట్టినటువంటి ఫైల్ కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు ఈ 2 నెలలలో ఒక 10 సార్లు నేను ఆఫీస్కి వచ్చి ఎప్పుడు కిరాయి అడిగినా కానీ ఒక 8 రోజులు ఆగండి, ఒక 8 రోజులు ఆగండి అని చెప్పి అన్నారు. దాదాపు ఇంతవరకు కూడా నాకు కిరాయి లేదు. నాకు 70 సంవత్సరాలు. నాకు ఇంత దూరము నేను ఒక 25 కిలోమీటర్ల దూరం అశ్వరాపూర్ గ్రామంలో ఉంటా. ఇంత దూరం కిరాయికి రావడం పోవడం కూడా నాకు అసలు చేత కావడం లేదు. అందుకోసం చెప్పని ఇక వాళ్ళు కిరాయి డబ్బులు నాకు నెట్ అమౌంట్ అన్నా తప్పితే అదర్వైజ్ బ్యాంకులో నా అకౌంట్లో కూడా డబ్బులు వేస్తేనే దాన్ని లాక్ ఓపెన్ చేస్తే అప్పటి వరకు కూడా నేను తాళం తీయవద్దు అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు ఆ కిరాయి డబ్బులు వస్తుంది, దీన్ని తాళం తీస్తాను. థ్యాంక్ యూ. 8 రోజులలో ఇస్తామని అంటున్నారు. రిటర్న్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. రిసీవింగ్ లెటర్ కూడా తీసుకోవడం జరిగింది. రిసీవింగ్ లెటర్ తీసుకొని కూడా దాదాపు 2 నెలల 15 రోజులు అయింది. ఇప్పటి వరకు నాకు నేను ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. దాదాపు నాకు 70 ఇయర్స్ ఉన్నాయి. నేను ఇక్కడికి రావడానికి పోవడానికి దాదాపు నాకు ఒక 5-6 వేల రూపాయలు 10,000 రూపాయల దాకా నా పెట్రోల్ డీజిల్ ఛార్జ్లే అయినాయి. కార్ల కొను తర్వాత వీటిలో అయితే ఎన్నిసార్లు వచ్చినా ఇవ్వండి. అందుకోసం చెప్పి నెట్ అమౌంట్ ఉన్నా లేకుంటే బ్యాంకులో నా అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాకనే తాళం తీస్తాను. అది కాకపోతే మాత్రం ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ తాళం తీయడానికి నేను రిజెక్ట్ చేసుకుంటాను. ఇలా రాసిపోయాడు ఎవరన్నా ఫోన్ ఏమని చెప్పి ఎందుకు వేస్తున్నారు ఈరోజు మీరు? దాదాపు 26 నెలలు